అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. వర్షాకారికి బ్లడ్ ఉందేంటి? అత్తయ్య, ఏంటి చూస్తున్నారు? వర్ష, నువ్వు కార్లో బయటికెళ్ళావా? అవునత్తయ్య, కార్ సర్వీసింగ్కి ఇద్దామని వెళ్ళాను. అవునా? అక్కడికి వెళ్ళాక సర్వీసింగ్ చేసే కార్లు చాలా ఉన్నాయి. ఇంకో రోజు రమ్మంటే వెనక్కి వచ్చేసాను అత్తయ్య. ఆన్లైన్లో సర్వీసింగ్ ట్రాక్ బుక్ చేయలేదా? లేదత్తయ్య, సడన్ గా కార్లో బ్యాడ్ స్మెల్ వస్తుంటే సర్వీసింగ్కి ఇద్దామని అనిపించి డైరెక్ట్ గా వెళ్ళాను. ఎవరినైనా దారిలో యాక్సిడెంట్ చేసావా? అదే, ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు మీద ఈ రక్తం మరకలుంటే అడిగాను. అదా, సడన్ గా కుక్ వచ్చి కార్ కి ఢీ కొట్టింది. నా తప్పేం లేదు, అక్కడికి బ్రేక్ వేశాను. బ్యాడ్ లక్. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి కదా, ఏదైనా ప్రాణమే కదా. అయ్యో, నా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అత్తయ్య. ఏదో ఫస్ట్ టైం ఇలా జరిగింది. అమ్మయ్యా, అత్తయ్యకి డౌట్ రాలేదు. ఏదో మేనేజ్ చేశాను. శంకర్, వర్షా కారు ఎన్ని గంటలకు బయటకెళ్ళిందో ఏమైనా చెప్పగలవా? 3 గంటల క్రితం వెళ్ళారమ్మా. ఇంటికి ఎప్పుడొచ్చింది? గంట అయిందమ్మా. సరే. అత్తయ్య, బాగా టైర్డ్ అయినట్టున్నారు, జ్యూస్ చేసి తీసుకురానా? వద్దొద్దు, అవసరం లేదు వర్ష. అలాగే అత్తయ్య. ఏంటి అత్తయ్య నా వైపు అదోలా చూస్తుంది? ఆ వీడియో కిరణ్ దగ్గర ఎందుకుంది? కృష్ణ చాటుకెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాడు? అసలు కిరణ్కి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ 3 విషయాలు తెలిస్తే కృష్ణ వర్షల 3 ముళ్ళ మిస్టరీ బయటపడుతుంది. అది కాదు ప్రియా, అతను 10 లక్షల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తానంటే ఎందుకు వద్దన్నావు? గిఫ్ట్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేకుండా చేసుకుంటున్నావు, నెక్లెస్ గిఫ్ట్ గా తీసుకోవడానికి తొక్కులో ఇష్టం ఉండాలా? లేకపోతే ఏంటి? ఆ పిచ్చోడు పెళ్లికి ఇంకా టైం ఉన్నా సరే నీకోసం కాస్ట్లీ గోల్డ్ తాళి కొన్నాడు. వాడి మీద కొంచెం కూడా జాలి లేదా? ఒక హగ్గు, ఒక ముద్దు ఇస్తే నీ సొమ్మేం పోతుంది? ఈ సొత్తంతా వాడిదే కదా. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు. ఏ
రెచ్చగొడితే ఈసారి ఎక్కడికి వెళ్తావు? 2 రోజులు కృష్ణతో లాంగ్ డ్రైవ్ వెళ్తావా? కృష్ణ పేరెందుకు పదే పదే తీసుకొస్తున్నావు? అంటే ఇంకా వాడిని మర్చిపోలేదా? అవునులే, సుఖం ఒకరికి, పెళ్ళి ఇంకొకరికి. నీ యాంగిల్ బాగుంది ప్రియా. నోటుకొచ్చినట్టు వాగావంటే మర్యాదగా ఉండదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ తాలిబొట్టు బాక్స్ మీదే అనుకుంటాను. అవునండి, నాదే. ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. పవిత్రమైన తాళి కదా. నిజమే సార్. పవిత్రమైన ఈ తాళిని మిస్ చేసుకుంటుంటే సెంటిమెంట్గా లైఫ్ లాంగ్ బాధపడేవాడిని. ఎందుకంటే ఫస్ట్ నైట్కి లైసెన్స్ ఇదే కదా. ఫస్ట్ నైట్ కాదండి, భార్యాభర్తల 100 ఏళ్ల జీవితానికి ఈ తాళి పవిత్ర బంధాన్ని వేస్తుంది. హ, అవన్నీ నాకు తెలీదు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ తాళి ఇంపార్టెంట్. సరే, బాయ్ అండి. సీ యూ. ప్రియా, ప్రియా, ప్రియా ఎక్కడ? నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే తను కార్ దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఇక్కడ షాపింగ్కి వచ్చావా? నా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ? ఈ పక్కనే చిన్న పనుండి వచ్చాను ప్రియా. మాధవి, ఒకసారి అటు చూడు. ఎవడు వాడు? బాయ్ ఫ్రెండా, లవరా? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ప్రియా ఫస్ట్ హ్యాండే కదా? విజయ్, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? ముందు అతనెవరో చెప్పు. ప్రియా పనిచేసిన ఆఫీస్ ఎండి. అతని గురించి విన్నాను. వాడు గతంలో ఆఫీస్లో ప్రియతో ఏమైనా అఫేర్ పెట్టుకున్నాడా? నువ్విలా మాట్లాడడం ఆ కృష్ణ వింటే నీ గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. నువ్వు క్రిమినల్ అని ప్రియకి చెప్పి పెళ్లి ఆపేస్తాడు. అతను ధర్మతేజ గారి అబ్బాయి. ఆఫీస్ వాళ్లను కన్న బిడ్డల్లా, సిస్టర్లా చూసుకుంటారు. అంతేనా? ఈజ్ ఇట్ ట్రూ? యా, ఇట్స్ ట్రూ. ఆ నిశ్చితార్థం ఏమైంది ప్రియా? లగ్న పత్రికలు రాసుకున్నారు. వచ్చే వారం పెళ్లి. హే మాధవి, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత క్లోజ్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.